మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు నాకు తెలిసినంత వరకు, ఎవరు చేసి ఉంటారు. చినుకు చినుకు అందెలతో సాంగ్ 3 సినిమాలు 4 సినిమాల్లో కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నారు. అవునండి, అవును. సెన్సేషనల్ హిట్ సాంగ్ని మళ్ళీ మళ్ళీ వాడటంలో తీయటంలో మీ అవి ఉద్దేశం ఏంటి అసలు? నమ్మకం. ఏ నమ్మకం అండి? జనం మీద ఉన్న నమ్మకం అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే చూడసి వస్తారా? కాదండి, రుద్దడం కాదండి, అది అభిలషించడం. అంటే అభిప్రాయపడి అభిలషించి వాళ్ళు అది చూస్తారన్నటువంటి నమ్మకం ఒకటే అక్కడ మనం నిలబడద్దండి. అది 100% అక్కడ ది రీజన్ ఈస్ ద సౌండ్. అంటే ఆ మ్యూజిక్లో ఉన్నటువంటి పవర్ అలాంటిదండి. ఏ మ్యూజిక్ అయినా సరే హైలీ పవర్ఫుల్ అయితే మాత్రం అది 100% మీకు ఎన్నిసార్లు అయినా చూస్తారండి. అంత అద్భుతమైన సాంగ్ సౌందర్య గారిని పెట్టి బాబుమోహన్తో సాంగ్ తీయటం ఏంటి అసలు? అది తర్వాత సెన్సేషనల్ హిట్ అయింది, మళ్ళీ మళ్ళీ తీస్తూ వచ్చాను. అసలు ఏంటి ఎందుకు జరిగింది ఆ సాంగ్? ఏదో కొంచెం కృతజ్ఞతా భావంతో చేశాను అనుకోండి. బట్ బాబుమోహన్ చాలా నైస్ పర్సన్ అండి. ఆయన ఏం చాలా ఏదో నేను రిక్వెస్ట్ చేస్తే ఆ పని చేసి పెట్టాడు ఆయన. అది కూడా సినిమాలకు సంబంధించింది అండి. చేత మళ్ళీ ఇంకా ఆ లోతులన్నీ ఎందుకు వచ్చింది తలుచుకోవడం ఇదంతానండి. అది లోతులు మనకు ఎందుకు, కానీ జనరల్గా ఒక కమెడియన్తో, అది కూడా బాబుమోహన్ గారు లాంటి ఆయనతో చేయటం అంటే, ఆ పర్టికులర్ సాంగ్ చేయటం ఒక ఎత్తు, చేసినాక సెన్సేషనల్ హిట్ అవటం అంతకంటే గొప్ప విషయం. విత్ స్టెప్స్ మళ్ళీ దాన్ని రిపీట్. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక కమెడియన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అతనిలో ఏదైనా ఒక స్వింగ్ని మనం చూడాలండి. చూడగలిగితే మాత్రం డెఫినెట్గా ఆ స్వింగ్ని మనం ప్రజెంట్ చేయగలిగితే 100% అది బాబుమోహన్ దగ్గర ఉంది. ఆ స్వింగ్ అది గుర్తించాను. అంచేత మళ్ళీ ఆయన్ని అడిగి, అవతల సౌందర్య అండి, పైగా సౌందర్యని అడిగి, సౌందర్య పాపం కృతజ్ఞతా భావంతో చేసిందండి. ఏంటి ఇన్ని సినిమాలు చేశారు, పైగా మనం ఎమ్మెల్యేలు కాదన్నాము అన్న ఒక ఫీల్ తోటి యాక్సెప్ట్ చేసేసిందండి ఆవిడ. మీకు సౌందర్య గారు ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేసామండి. పాపం పోయింది. ఫ్యామిలీ మెంబర్ బాగుండేనేమో అనిపించింది నాకు. వాళ్ళు అట్లాగే ఉండేవారు, ఆయన కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఆవిడ కానీ అసలు చాలా బాగా ఉండేవారు. సినిమా చేస్తే అసలు వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోయినట్టుండే. అంత నైస్ పీపుల్ అండి వాళ్ళు. చాలా బాధ లేకపోవటం. మంచి అమ్మాయి. మీరు ఏ సినిమా చేసినా, ఐ మీన్ హీరోలను అట్టగా రిపీట్ చేశారు, శ్రీకాంత్ని అట్లా రిపీట్ చేశారు, రాజేంద్ర ప్రసాద్ రిపీట్ చేశారు, ఆలియన్ రిపీట్ చేశారు, హీరోయిన్లు అట్టగా రిపీట్ చేసేవారు. జనరల్ కూడా సౌందర్య గారు అంటే, సౌందర్య గారు వరుసగా 3-4 చాలా సినిమాలు చేశారు. అంటే మీకు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలండి, అంతకుమించి ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు కనుకండి. పైగా మన మాట వినేవాళ్ళు కావాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అర్థం చేసుకోవాలండి. ఒక్కొక్కసారి ఆ ఆర్టిస్టులు కూడా నాకేముందండి ఇందులో, నేను చేసేది ఏముందండి, ఇలాంటివన్నీ ఉంటాయండి. అలాంటివి ఉంటాయి అని మనకు డౌట్ వస్తే మాత్రం నేను వెళ్ళను, అంతే. ఎందుకు వచ్చింది వాళ్ళని అడగడం, మనం ఎవరితో అయినా చేసుకోగలుగుతాం కదా అన్నట్టుగా, ఏంటో పిచ్చి కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం, అంతే చేసేయడమే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.